అసలు బర్డ్ ఫ్లూ మనకి ఎలా ఎదురవుతుంది? ఏ ఫ్లూ అయినా సరే ఎలా వస్తుంది అంటే బాడీ ఫ్లూయిడ్స్ నుంచి వస్తుంది. విత్ ఇన్ 1-2 minutes లో వైరస్ చచ్చిపోతుంది, ఎందుకంటే ఆ ఫ్లూయిడ్ డ్రై అయిపోతుంది. బర్డ్స్ ని హ్యాండిల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు వాటిని క్లీన్ చేసే ప్రాసెస్లోను, వాటి ఫీసెస్ ని యూరిన్ ని క్లీన్ చేసే ప్రాసెస్లోను టచ్ చేసినప్పుడు వాళ్ళకు వస్తుంది. బర్డ్ ఫ్లూ వచ్చిన తర్వాత కడుపులో ఎదురయ్యే సమస్యలు ఎలా మనం తెలుసుకోగలుగుతాం? బర్డ్ నుంచి హ్యూమన్ కి రావడం వెరీ రేర్. వైరస్ తో ఉన్న ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే అండి, వైరస్ సపోజ్ విత్ లిక్విడ్ తో ఉంటేనే వైరస్ బతుకుతుంది. చనిపోయిన పక్షుల్ని బరీ చేయడం అనేది కరెక్ట్. ఎందుకు అంటే వేరే బర్డ్స్ కి రాకుండా ఉండడం కోసం, హ్యూమన్ బీయింగ్ కాదు. పౌల్ట్రీస్ దాని మీద పడిపోయి 10 రూపీస్కి చికెన్ చేస్తాం, అట్లా అవసరం లేదా. మినిమం 100 degrees టెంపరేచర్ ఫిక్స్ చేస్తే కదా ఏ వైరస్ కూడా మోర్ దాన్ 50 degrees టెంపరేచర్లో బతకదు. కుక్ చేసి తిన్న చికెన్ తిన్న వాళ్ళకి రాదు యాక్చువల్. ఇట్ విల్ నాట్ స్ప్రెడ్. GERD అంటే ఏంటి? కొంచెం తినంగానే ఇంకా నాకు టైట్ అయిపోయింది అనిపి. నెక్స్ట్ అతను క్లియర్ గా చెప్తాడు, సార్ నోట్లోకి ఏదో వస్తున్నట్టుంది, నేను సడన్ గా నిద్రలోంచి లెగిస్తున్నాను, గొంతులో ఏదో ఉంది, నేను తీయాలి. అది మినిమం 5-6 ఎండోస్కోపీలు లేదే పేషెంట్ సర్జరీకి రాడు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లైక్ వైట్ కాలర్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది. మనం ఇప్పుడు తిన్న ఫుడ్ ఇప్పుడే అరిగిపోతుంది అనే రూల్ లేదు. ఇట్స్ అ ప్రాసెస్. అట్లీస్ట్ 3-4 days పడుతుంది ఆ ఫుడ్ మొత్తం అరిగి మనకు కావాల్సింది. అన్నిటికీ ఒకటే వర్డ్ అండి, లైక్ ఏ గ్యాస్ ప్రాబ్లం. గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ మాత్రం 70-80% సర్జరీ చేస్తేనే తగ్గుతుంది. నెక్స్ట్ టైంకి నిద్రపోవటము, బయట ఫుడ్ అవాయిడ్ చేయడము, స్మోకింగ్, ఆల్కహాల్, కోలా డ్రింక్స్ ఆపడము, మెడిసిన్స్ వాడుకుంటే ఇవి కంటిన్యూ చేస్తే తగ్గిపోతుంది. కాబట్టి మనం సేఫ్ అండి.